మీరు చుట్టారని తెలిసింది. మేము ఈ మధ్యన కొట్టు పెట్టుకున్నాం, పాన్ షాప్. నువ్వు పడిపోయినా కానీ చుట్టలు చుడుతున్నావు కదా, ఇదే చుట్టలు కొనుక్కుందామని వచ్చాను. ఎంత చుట్ట ఒకటి ఎంత? సరే అయితే చుడుతున్నారా? పాపకి వినపడుతుందా? వినపడదా? ఓమ్మా, ఓ తల్లి, హలో. బయటికి రండి ఒకసారి. నీ పేరేంటమ్మా? నా పేరు శేషిటి నారాయణమ్మ. ఈవిడ ఎన్నో కూతురు? ఈవిడ చిన్నదయ్య. ఈవిడ చిన్నది. ఇంకా మిగతా వాళ్ళు? అది అక్కడ పిల్ల, అక్కడ రణస్థలంలో కూతురు ఉంది. ఓకే, అక్కడో పిల్లలు, ఇక్కడో పిల్ల, ఇక్కడో పిల్ల, మొత్తం ముగ్గురు పిల్లలు. వాళ్ళిద్దరు బాగున్నారమ్మా? కొని అదే మరి బాగా. ఆ పిల్ల మొగుడు చచ్చిపోయాడు, ఈ పిల్ల మొగుడు చచ్చిపోయాడు. మరి ఈ పిల్ల మొగుడు అన్నాడంటే మరి అంతే, వదిలేశాడు. ఇంకేటి, ఇప్పుడు ఇది 8వ సంవత్సరం. నా కాడే ఉందమ్మా, నోట మాట రాదు, సరిగ్గా మాట్లాడలేదు. భర్త విడిచిపెట్టేసి భగవంతుడు ఎక్కడ ఉన్నాడో. కూతురు తెలిసి పెళ్లి చేసుకున్నారా? తెలిసే చేసుకున్నాడు. నేను అలా హాస్పిటల్కి తీసుకెళ్తాను, ఈ హాస్పిటల్కి తీసుకెళ్తాను మాయ మాట్లాడి చేసుకున్నాడు. అయ్యో, కట్నం ఇచ్చారమ్మా? ఎంత ఇచ్చారు? 35,000 ఇచ్చినాం. డబ్బులకి ఆ టైం కావాల్సి వచ్చినట్టుంది. మీ ఇద్దరికి పెన్షన్లు వస్తున్నాయా? నాకే వస్తుందిరా, దీనికి పెన్షనే రాలేదు. చెప్పాను కదా, ప్రతి ఇంటికి కూడా ఇదే సమస్య ఉంది. ఇద్దరు సింగిల్ లేడీస్ ఉన్నా కూడా, ఇద్దరికి పెన్షన్కి అర్హత ఉన్నా కూడా పేదరికంలో బ్రతుకుతున్నా వాళ్ళు చూడండి, చుట్టలు వాళ్ళ బ్రతుకుతెరువు కోసం చుట్టలు చుట్టుకుంటూ వాళ్ళు బ్రతుకుతెరువు సాగిస్తున్నారు. ఇద్దరిలో ఆ పెద్దవాడికి ఒక్కరికే పెన్షన్ వస్తుంది. మరి ఇంటి ఎంతమ్మా? 600 ఇస్తున్నారు. కరెంట్ బిల్లు మరి వస్తుంది 200 ఇలాగా. అలా 1000 రూపాయలు పోతే ఇంకో 3000 ఉంటే 3000 మీరు తినాలి. పడి పన్ను అంటే అదే అంటున్నాను, మందుల ఖర్చులు ఉంటాయి. ఇక 3000 జీవనం కొనసాగిస్తూ ఉండాలి. అలాగా ఒక బాబు అడిగితే ఇగో ఈ బాబా 500 ఇస్తే కొట్టుకొని, మరి ఇప్పుడు ఆ బాబుకి 500 ఇవ్వాలి కదా, పెన్షన్ అందుకొని ఇస్తాను. 500 అప్పు ఉంది ఇవిడికి ప్రజెంట్. ఏడ్సేమంటావమ్మా? ఆ బాబే పెన్షన్ వస్తే అప్పు ఆ పక్క ఆయనకి ఇస్తారు. ఇక ఈ బాబే ఇచ్చాడు. ఇచ్చిన వాళ్ళని మర్చిపోకూడదు కూతురా. ఇప్పుడు నువ్వు మేలు చేసావంటే అది మర్చిపోకూడదు. జీవితాంతరం కట్టిలోకి వెళ్ళిందాక పలానా అమ్మొచ్చి నాకు ఈ మంచి పని చేసి నువ్వు చెప్పుకోవాలి. సరే తల్లి, మంచిది. మీ మంచి మనసుకు దేవుడు తప్పకుండా మీకు సాయం చేస్తారు. నారాయణమ్మ గారు, బాధపడకండి అమ్మా. భగవంతుడు ఎంతకైనా పడమ్మా. పాపం కదా మామగారు, వృద్ధాప్యం వచ్చేసింది. ఆ పిచ్చి కూతురిని పక్కన పెట్టుకొని బ్రతికేదో అలా కొనసాగిస్తున్నారు. నమ్మించి మోసం చేస్తే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏం బాగుపడతారండి? బాగుపడతారు. డబ్బుల కోసం అని పెళ్లి చేసుకుని ఆమె పరిస్థితి తెలిసి పెళ్లి చేసుకునేటప్పుడు జీవితాంతం భరించాలి. 3 నెలలు ఇవ్వమని అనేసాము, వగ్గలేదు. నేను అలా హాస్పిటల్కి తీసుకెళ్తాను, ఈ హాస్పిటల్కి తీసుకెళ్తాను, మాటలు రప్పించేస్తాను, గోటలు రప్పించేస్తానని చేశాడు మాకు. ఆడవాళ్ళతో అన్ని అవసరాలు ఎంజాయ్ చేసేసిన తర్వాత ఉన్న డబ్బులు వాడేసుకున్న తర్వాత పారిపోతుంటారు. పిల్ల పిచ్చికి లేదు, అదే సంతోషం నాకు. కొన్ని ఉండినా బాగుంటుందిలే అమ్మా, కొంచెం తోడైనా ఉండండి. మీకు తోడు లేదండి, ఫోన్లే అమ్మ. తోడు లేకపోతే నీలాట అమ్మే అమ్మని కరికరుస్తుంది కూతురు. నారాయణమ్మ గారు పరిస్థితి చూశారు కదా, నిజంగా గుండె తరిగిపోతుంది. ఆ ముసలావిడ బాధని ఎవరు తీర్చలేరు. కాబట్టి భగవంతుడే వీళ్ళకి తోడుగా ఉండి ఇద్దరిలో ఒక్కరికి పెన్షన్ వస్తుంది. మరి ఇద్దరికి కూడా పెన్షన్ వస్తే బాగుంటుంది, ఇలాంటి వాళ్ళందరికీ కూడా. అమ్మ బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? తీసుకుంటానమ్మా, నాకెలా వస్తాయి కూతురు, నాకు ఇంక ఇవ్వడమే శాంతం. మీనాక్షినా? మీనాక్షి, బియ్యం నీకే, నీకోసం వచ్చాను. చీరలంటే పొంగేనమ్మా. అమ్మకిద్దామా? ఇది కూడా నీకే కావాలా? అమ్మకిద్దనా? ఈ రెండిట్లో ఏది కావాలి? ఇదే కావాలా? ఓకే, ఇది నీకంట, తీసుకో అమ్మ. ఇందులో కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి, పప్పులు ఉప్పులు అన్నీ రాసినంతా ఉంటుందమ్మా. వంట చేసుకోండి, సరేనా అమ్మా? నీకు 5,000 ఇస్తున్నాను. ఇప్పుడు నా తరపున 5,000 రూపాయలు ఇస్తున్నాను. మీనాక్షి తీసుకో, నీకే, సరేనా? అమ్మకి ఇస్తావా? ఇచ్చి, అమ్మకి ఇచ్చి. అమ్మో,
మంచిదానివిలా ఉన్నావే నువ్వు అసలు. మంచిదే. పాపం మంచి కాబట్టి కష్టాలు వస్తాయి అంతే. పర్వాలేదు, ఈ జన్మకి మనలాంటి వాళ్ళు అందరం కష్టపడినా కూడా భవిష్యత్తులో కర్మ వదులుకొని వెళ్ళిపోతున్నాం మనం. సో నారాయణమ్మ, మీనాక్షి పరిస్థితి చూసారు కదా, వీరు తగరపల్సిలో నివసిస్తున్నారండి. మరి వీళ్ళ పరిస్థితి చూసి ఆర్థికంగా కానీ లేకపోతే వస్తు రూపంలో కానీ ఏదైనా కానీ వీళ్ళకి ఇవ్వాలి అనుకుంటే అస్సలు ఎలాంటి సందేహం లేకుండా వచ్చి వీళ్ళకి సహాయం చేసి వెళ్ళండి. అమ్మా నేను వెళ్ళొస్తాను. మీనాక్షి బాయ్. నమస్తే.